2024 మిథున రాశి ఫలితములు. మృగశిర నక్షత్రం 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదములు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదముల వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ్యత 3, అవమానం 6గా ఉంది. ఇక మిథున రాశి గ్రహ సంచార సారాంశం చూద్దాం. గురువు సంవత్సరాది నుంచి 2024 ఏప్రిల్ 30వ తేదీ వరకు మేషరాశిలో, అనంతరం 2024 మే 1వ తేదీ నుండి వృషభ రాశిలో క్రోధినామ సంవత్సరమంతా సంచరిస్తారు. ఇక శని సంవత్సరాది నుండి 2025 మార్చి 28 వరకు శని కుంభరాశిలో సంచరిస్తారు. రాహువు 2024 మే 6వ తేదీ నుండి 25 మార్చి 14వ తేదీ వరకు మీనరాశి యందు, అనంతరం 2025 సంవత్సరం మార్చి 15వ తేదీ నుండి కుంభరాశిలో రాహువు సంచరిస్తారు. ఇక కేతువు 2024 మే 6వ తేదీ నుండి 2025 మార్చి 14వ తేదీ వరకు కన్య రాశిలో, అనంతరం 2025 సంవత్సరం మార్చి 15వ తేదీ నుండి సింహరాశిలో కేతువు సంచరిస్తారు. మరి మిథున రాశి వారి యొక్క అదృష్టపు రత్నాలేంటో చూద్దాం. మృగశిర నక్షత్రం వారు పగడం, ఆరుద్ర నక్షత్రం వారు గోమేరికం, పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగం ధరించాలి. మిథున రాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 3, 6, 9. ఇక మిథున రాశి వారి అదృష్ట వారములు ఆది, సోమ, బుధవారములు. మిథున రాశి వారి స్టార్ నెంబర్ 5. నెలవారీ జాతక ఫలితాలు చూద్దాం. జనవరి నెల. ఈ నెలలో ఉద్యోగులు అధిక శ్రమ పొందుతారు. వృత్తిలో ఆటంకాలు అధికంగా ఉంటాయి. వ్యాపారాలు అధికంగా ఉన్నా కూడా అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం నందు ఆటంకాలుంటాయి. చర్మ వ్యాధులు అధికంగా వస్తాయి. ఇక ధనాదాయం అన్ని వర్గాల వారికి అనుకూల సమయంగా ఉంటుంది. ఫిబ్రవరి నెల. ఈ నెలలో ధనలాభం అధికంగా ఉంటూ ఆచితూచి మాట్లాడడం మంచిది. బంధుమిత్ర విరోధాలు కలగడానికి ఆస్కారం ఉంది. దూర ప్రాంతాల యందు విలువైన పనులు లభ్యమవుతాయి. ఇక ఇతరుల వృత్తి యందు మీకు సహాయం చేస్తారు. మార్చి నెల. ఈ నెలలో గ్రహస్థితి ధనాదాయం ఇస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల వారికి ధనాదాయం మెండుగా ఉంటుంది. రాజకీయాలకు అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు. పదవులు కూడా దక్కే అవకాశం ఉంది. ఏప్రిల్ నెల. ఈ నెలలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణాలు తీరుస్తారు. పిల్లల భవిష్యత్తు కూడా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలతో వివాదములు కలిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారములందు సామాన్యంగా ఉంటుంది. మే నెల. ఈ నెలలో మానసిక బాధలు అధికంగా ఉంటాయి. పిల్లలు దారి తప్పే అవకాశం ఉంది గనక జాగ్రత్త అవసరం. స్థిరాస్తి వ్యవహారాలందు విజయం కలుగుతుంది. స్థిర నిర్ణయాలు చేయడం మంచిది. వ్రణములు అధికంగా ఉంటాయి. జూన్ నెల. ఈ నెలలో సోదరుల మధ్య భూ వివాదాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. మొండి బకాయిలైతే రాకపోవడానికి ఆస్కారం ఉంది. వాహన ప్రయాణాలందు అనుకూలంగా ఉండడం మంచిది. పుణ్య కార్యంలో అధికంగా చేస్తారు. నూతన ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. జూలై నెల. ఈ నెలలో పిల్లల యొక్క విద్యకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. బంధువులతో వైరం కూడా పెరుగుతుంది. స్థిరాస్తికై కోర్టులను ఆశ్రయించవలసిన అవసరం పడుతుంది. ఉద్యోగస్తులకు అధికారులతో ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారస్తులకు అనుకూల వాతావరణం కలుగుతుంది. ఆగస్టు నెల. ఈ నెల యందు వివాదాల వలన మీరు కొంచెం ప్రశాంతత కోల్పోతారు. నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రుణాలను సంపూర్తిగా తీర్చివేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలందు విజయం కలుగుతుంది. అన్ని రంగాల వారికి ఈ నెల అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ నెల. ఈ నెలలో వృత్తి, వ్యాపార, ఉద్యోగులకు వైరాలు అధికంగా ఉంటాయి. జాయింట్ వ్యాపారాలు చేసే వారికి సమస్యలు అధికంగా వస్తాయి. ప్రతి పనిలో ఆటంకాలు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. అక్టోబర్ నెల. ఈ నెలలో ఎన్నో రోజులుగా మీకు రావాల్సిన ధనం చేతికొస్తుంది. దేహం నందు వ్యాధులు అధికంగా అయ్యే అవకాశం ఉంది. మనో చంచలత్వం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. స్నేహితుల సహకారం అందుతుంది. నవంబర్ నెల. ఈ నెలలో చేతి వృత్తుల వారికి, ఉద్యోగస్తులకు రాబడి ఎక్కువగా ఉంటుంది. ఇంటి దగ్గర బంధువులు ఆరోగ్యమునకై కొంత ధనం కూడా వెచ్చిస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. నూతన గృహ నిర్మాణాలకై ఆలోచనలు కూడా చేస్తారు. డిసెంబర్ నెల. ఈ నెలలో ఇతరుల రహస్యములు తెలుసుకుని వారి పట్ల జాగ్రత్త వహిస్తారు. స్త్రీలతో వివాదాలు తగ్గించుకోవడం మంచిది. ఇంట బయట అనుకూల వాతావరణం, సమయం కూడా బాగా కలిసి వస్తుంది. నెల చివరిలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉంది కనుక జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.